నమస్తే వి మీడియా న్యూస్ కి స్వాగతం. సచివాలయంలో మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గంజాయి తరలిస్తున్న 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి అపూర్వ స్వాగతం లభించింది. అక్కడ భారతీయులు మోడీ మోడీ అనే నినాదాలతో పాటు బ్యాండ్ మేళతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. స్వర్ణాంధ్ర 2047 ద్వారా లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. 15% వృద్ధి రేటుతో మన ఆర్థిక వ్యవస్థ సుస్థిరం కావాలి. అప్పులు కూడా తీర్చాల్సిన అవసరం ఉంది. వనరులివే, అధికారులు వాళ్లే. కానీ వృద్ధిలో వ్యత్యాసం రావాలంటే కావాల్సింది కార్యదక్షత. 10 సూత్రాలను కూడా అమలు చేయాలని నిర్ణయించుకున్నాం అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. $2.4 ట్రిలియన్ మన జిఎస్టిపి ఉండాలనుకున్నాం. $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్, హైయెస్ట్ ఇన్ ది కంట్రీ రావాలనుకుంటున్నాం. అది కూడా ఫైనాన్స్ చూపించినప్పుడు, ప్లానింగ్ చూపించినప్పుడు చూపిస్తారు. ఏ విధంగా 30 సంవత్సరాల డేటా 1995 నుంచి 2024 వరకు ఆ డేటా మీరు చూస్తే ఇట్ ఈస్ ఐ ఓపెనర్ అవుతుంది. ఆ రోజు ఆలోచించిన విధానం కన్సిస్టెంట్ గా ఫాలో అయినటువంటి పాలసీస్ అన్ని ఎక్స్ట్రాడినరీ ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మనం చేసేది ఒక చరిత్ర. ఆ చరిత్ర ఇప్పుడు కాదు, రాబోయే రోజుల్లో భావితరాలు మనం గుర్తుపెట్టుకునే విధానంగా ఉంటాయి. అయితే ఇక్కడ దీర్ఘకాలంలో మాట్లాడుతూ షార్ట్ టర్మ్ లో మనం మర్చిపోతే కష్టం. ఈ ఇయర్ నుంచి మీరు ఆలోచించాల్సింది, ఈ ఇయర్ మీరు ఏం చేయబోతున్నారు. 1 ఇయర్, ఫస్ట్ ఇయర్ లో ఒక 2-3 నెలలు లేకపోయినా ఫస్ట్ ఇయర్ వీఆర్ కంప్లీటింగ్. అక్కడి నుంచి 25, 26 మన బడ్జెట్ ఒక వినూత్నంగా ఉండాల్సిన అవసరం ఉంది.
ప్రజల ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ మీరు ఆలోచించాలి. అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా క్లియర్ గా మీ గోల్స్ ఏంటి. కొన్ని డిపార్ట్మెంట్ జిఎస్టిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కొన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కొన్ని డిపార్ట్మెంట్స్ మానవ వనరుల అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు, కొన్ని డిపార్ట్మెంట్ వెల్ఫేర్ చేస్తున్నారు, కొన్ని రెగ్యులేటరీ ఉన్నాయి. అందుకే సబ్జెక్ట్స్ కూడా అదే మరి డివైడ్ చేశాం మేము. కాబట్టి అవన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత మీకు క్లారిటీ రావాలని కోరుకుంటున్నా. అందుకని ఈ రోజు మనం గ్రామ మండలం కాన్స్టిట్యున్సీ ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటున్నాం. అక్కడి నుంచి కూడా ఎందుకంటే కొన్ని ప్రాంతాలే అభివృద్ధి అయ్యి మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి కాకపోతే అది కూడా కరెక్ట్ కాదు. దాన్ని కూడా ఏం చేయాలో చేయడం. నా దగ్గర నుంచి లాస్ట్ మైల్ లో ఉండే పొలిటికల్ ఫంక్షనే పనిచేయాలి. చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండే ఉద్యోగి వరకు పనిచేసే పరిస్థితి రావాలి. అందరం కూడా సమిష్టిగా పనిచేసి షార్ట్ టర్మ్ లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం చేయగలుగుతాం చేయడం. ఈ రోజు మీద ప్రతి ఒక్కరిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. రేపటి మీద ఒక భరోసా, మళ్ళా భవిష్యత్తు బాగుంటుందని ఒక ఆశ ఉండాలి. ఈ రెండు ఉంటే తప్ప సాధ్యం కాదు. అల్టిమేట్ గా తెలుగు జాతి అనేది ప్రపంచంలో నెంబర్ 1 చేయాలని నా సంకల్పం. నేను ఇక్కడుండే అందరిని కూడా కోరుతున్నా. అది ఎన్డీఏ సంకల్పం. నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గాని అదే మరిగా మిగిలిన బీజేపీ గాని అందరం కూడా అదే ఆలోచిస్తున్నాం. అందుకని మీరు చూస్తే ఇండియన్ పాలిటిక్స్ లో కూడా పెను మార్పులు వచ్చాయి. మాటలు చెప్పే వాళ్ళందరూ చరిత్రలో కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే యాక్షన్ లో చూపిస్తున్నారో వాళ్ళు సర్వే అయ్యే పరిస్థితికి వచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా కూడా దీనికి మీరు చూడబోతారు. ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది. పెరిగినప్పుడు పర్ఫార్మెన్స్ ఇది క్రైటీరియా. ఎవరైతే పర్ఫార్మ్ చేస్తామో వాళ్ళకు మనుగడ ఉంటుంది. కానీ ఇక్కడుండే ఆఫీసర్స్ కూడా నేను కోరుతున్నా, మనందరిపైన ఒక హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు ఆఫీసర్స్ గా, మేము పొలిటికల్ గా మేము 5 ఏళ్లకు ఒకసారి మళ్ళీ మేము మ్యాండేట్ తీసుకున్నా. ఇక్కడుండే ఆఫీసర్స్ పైన ఒక బాధ్యత ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ ఐఏఎస్, క్రీమ్ ఆఫ్ ది సొసైటీ. యూ గాట్ దిస్ ఆపర్చునిటీ. ఈ రోజు ఇక్కడుండే మంత్రులకి ఇంతమంది ప్రజల్లో ఎంతమందికి అవకాశం వస్తుంది? ఇక్కడుండే ఆఫీసర్లకి ఈ స్థాయిలో రావడానికి ఎంతమంది ఆఫీసర్లో మీరు ఈ స్థాయికి వస్తారు? ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనునిత్యం మనం సమీక్ష చేసుకుంటూ మనం అనుకున్న లక్ష్య సాధన కోసం రీడెడికేట్ కావాలని, దానికి కాన్ఫరెన్స్ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ us, including me and state. Thank you Ananda. శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించినట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 23న ఏపీ సీఎం చంద్రబాబు సాయంత్రం 6:30 గంటలకు స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. అయితే ముందుగా శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ఆదేశాలతో భక్తులకు కల్పించే ఏర్పాట్లపై మంత్రుల బృందంతో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి 4 గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన రెడ్డి, హోంశాఖ మంత్రి అనిత అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆదిరాజ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. రాబోయేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలని అత్యంత వైభవోపేతంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సభ్యుల్ని, అధికార యంత్రాంగాన్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని సమన్వయంతో పనిచేయమని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 23వ తారీఖున సాయంత్రం 6:30 సమయం ఇచ్చారు. మధ్యాహ్నం నుంచి 6:30 లోపల ఏ సమయంలో అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలను సమర్పించడానికి శ్రీశైలం వచ్చేదానికి అవకాశం ఉంది. 25, 26 2 రోజుల పాటు దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి టోల్స్ కూడా ఏవైతే శ్రీశైలం టోల్ గేట్స్ ఉన్నాయో టెంపుల్ టోల్ గేట్స్ కూడా ఫ్రీ చేసేస్తున్నాం. డబ్బు తీసుకునేది జరగదు. ఇలాంటి తొక్కిసలాటికి ఆస్కారం లేకుండా ఈ 12 రోజులు కూడా ప్రతి ఒక్కరికి దర్శనం జరిగే విధంగా ఏర్పాటు చేస్తాం. సరే, వీటన్నిటితో పాటు ఉత్సవాలు జరిగినటువంటి ప్రధానమైన 4 రోజుల పాటు ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ ప్రసాదం ఇవ్వాలని చెప్పి
దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయండి అని చెప్పి ఇక్కడ దేవస్థానం అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. 9వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు దాదాపు 12-13 రోజుల పాటు ఈ క్షేత్రంలోకి వచ్చే భక్తులు క్యూ లైన్లలో స్వామివారిని అమ్మవారిని దర్శించుకునేటప్పుడు అందరికీ మంచినీరు మినరల్ వాటర్ బాటిల్స్, పాలు, ఆడవాళ్ళు పిల్లలు ఉంటే బిస్కెట్లు ఇవన్నీ కూడా క్యూ లైన్లలో ఉచితంగానే సరఫరా చేయాలనే నిర్ణయం కూడా తీసుకొని ఆదేశాలు ఇచ్చాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశం సనాతన ధర్మాలకి అనుగుణంగా ఆగమ శాస్త్రాలకి పండితుల యొక్క ఆలోచనతో ఈ మహాశివరాత్రి ఉత్సవాలను జరపండి. కొన్ని సమస్యలు శ్రీశైలంకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వీరశైవులు అనేటువంటి భక్తులు ఆ యొక్క దీక్ష బూనినటువంటి వాళ్ళు మరి ఎంతో సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన వస్తారు కాబట్టి అటవీ ప్రాంతంలో వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఉండవు. అందులో అక్కడ మంచినీరు దొరకడం కూడా కష్టం. ఇటువంటివన్నిటిని కూడా అటవీ శాఖ అధికారులతోటి రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసి ఆ చిన్న చెంచుగూడాలు చిన్న గ్రామాలు ఏవైతే. పశ్చిమ గోదావరి జిల్లా గంజాయి తరలిస్తున్న 5 వ్యక్తులను తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్ తెలిపారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ విశ్వనాథ్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ గూడ్స్ షెడ్ వద్ద అక్రమంగా గంజాయి అమ్ముతున్నారన్న పక్కా సమాచారం మేరకు తాడేపల్లిగూడెం పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో దాడులు చేసినట్లు తెలిపారు. గంజాయి అమ్ముతున్న ఒక వ్యక్తి పరారి కాగా తాడేపల్లిగూడెంకు చెందిన ఒకరు, తెలిగిచెర్లకు చెందిన 2, పెరవల్లికి చెందిన 2 అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ₹1,30,000 విలువైన 13.288 కేజీల గంజాయిని స్వాధీనం చేస్తున్నట్టుగా తెలిపారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో తాడేపల్లిగూడెం పట్టణము బాగా అభివృద్ధి చెందడంతో రకరకాల ప్రాంతాల నుంచి అలాగే ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అందరూ వ్యక్తులు వచ్చి ఇక్కడ నివాసం అనేది ఉండడం జరుగుతుంది. దీనివల్ల పాపులేషన్ కూడా దాదాపు 1,20,000 దాకా పెరగడం జరిగింది. అలాగే అక్కడక్కడ కొన్ని కాలనీల్లో కొంచెం ఎవరైతే ఈ చెడుదారిని పట్టిన యువత ఈ గంజాయి అక్కడక్కడ వాడడం అనేది మొదలైంది. దీనికి సంబంధించి గతంలో కూడా తాడేపల్లిగూడెం పట్టణంలో 4 నుంచి 5 కేసులు నమోదు చేయడం జరిగింది. దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇటీవల కాలంలో ఒక వారం నుంచి ఒక ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అనేది పెట్టడం జరిగింది. ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా ఈ గంజాయి వాడకాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇది సమాజానికి మంచిది కాదు, ఖచ్చితంగా ఈ గంజాయిని ఎటు తిరిగి అరికట్టాలనే లక్ష్యంతో ఈగల్ అనే ఒక సంస్థని కేంద్రీకృత సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి నిరంతరము నిఘా పెట్టడము, ఇతర జిల్లాల నుంచి సమాచారం తీసుకోవడము, గతంలో గంజాయి అమ్మిన వారు కానీ ట్రాన్స్పోర్ట్ చేసేవారు కానీ వాడకందారుల మీద నిఘా పెట్టి ఖచ్చితమైన సమాచారం అనేది అన్ని జిల్లాలకి అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా నిరంతరం ఒక హెల్ప్ లైన్ ద్వారా అలాగే ఒక కమ్యూనికేషన్ ద్వారా చేర్చడం జరిగింది. అలాగే దీని ఆధారంగానే అలాగే మీడియా వాళ్ళు ఇచ్చిన సమాచారం అలాగే ప్రజలతో దాదాపు ఈ రకరకాల సచివాలయాలు, సెక్రటరీ, గ్రామ సంస్థలు, ఇలాగే వివిధ వ్యక్తులు, రిటైర్ అయిన పోలీస్ అధికారులు వీళ్ళందరి నుంచి కూడా సమాచారాన్ని సేకరించి ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో 9వ తారీఖు మధ్యాహ్నము రైల్వే స్టేషన్ సమీపంలో 13.288 కేజీల ఈ గంజాయి అనేది సీజ్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి సుమారు 6 మంది పాత్ర ఉన్నట్లు మేము ప్రాథమిక విచారణలో తేలింది. దీనికి సంబంధించి 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకరు వచ్చేసేసి అరెస్ట్ అతను వెతుకుతున్నాము, అతన్ని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం. సమాచారము అందిన వెంటనే వీళ్ళందరినీ కూడా వీళ్ళ దగ్గర ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వీళ్ళందరినీ ముద్దాయిలుగా భావించి ఆ కేసు నమోదు చేసి దానికి సంబంధించి తదుపరి విచారణ నిమిత్తం తాడేపల్లిగూడెం పట్టణం సిఐ సుబ్రహ్మణ్యం గారు దీన్ని పరిశీలిస్తున్నారు. అలాగే గంజాయికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం జరిగింది.
అలాగే నిరంతరము ఈ మహిళలు అలాగే పిల్లలకు సంబంధించి కూడా సపరేట్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి సపరేట్ గంజాయి బీట్ అనేది రాత్రి సమయంలో వీళ్ళు కూడా తిరుగుతూ అక్కడి నుంచి ప్రజల దగ్గర నుంచి లేదా అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు తిరుగుతున్నట్లయితే వాళ్ళని స్టేషన్ తెచ్చి కూడా విచారించడం జరిగింది. సుమారు ఈ నెలలో అయితే జనవరి నెలలో అయితే 400 వ్యక్తుల దాకా ఈ రాత్రిపూట తిరిగే వ్యక్తుల్ని వాళ్ళ బైక్స్తో పాటు తెచ్చి తర్వాత రికార్డులు పరిశీలించి వారిని ఎవరైతే అనుమానం ఉన్నారో వాళ్ళని ప్రశ్నించడము, అలాగే ఏమైనా నేరాల్లో వాళ్ళ పాత్ర ఉన్నట్లయితే వాళ్ళని కూడా విచారించడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా నంద్యాలలో గీత కార్మికుల మద్యం దుకాణాల లాటరీ ఎంపిక ప్రశాంతంగా ముగిసింది. స్థానిక పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలోని సెంటనరీ హాల్లో జిల్లా వ్యాప్తంగా 11 మద్యం దుకాణాలకు జిల్లా ఎక్సైజ్ అధికారులు డిప్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించారు. డిఆర్ఓ రామ్ నాయక్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు పర్యవేక్షణలో ఈ మద్యం దుకాణాల లాటరీ డిప్ జరిగింది. డిప్లో మద్యం దుకాణాలను దక్కించుకున్న వారు ప్రభుత్వ నిబంధనలను అనుసరించి మద్యం దుకాణాలను నడపాలని ఎక్సైజ్ అధికారులు కోరారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలను నడిపితే వారి లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు. నంద్యాల మున్సిపాలిటీ తీయబడుతుంది. ఇప్పుడు నందికొట్కూరు మున్సిపాలిటీ తీయబడుతున్నది. సక్సెస్ఫుల్ అప్లికెంట్ 1వ నెంబర్ తీయబడుతుంది. రిజర్వ్ తీసుకున్నాము. అతను కనుక డబ్బులు కట్టకపోయినా ఇండిసిప్లైన్ అయినా అది తీసేసి మీరు వేరే వాళ్ళకి ఇవ్వబడుతుంది. 6వ నెంబర్ అండి. నెక్స్ట్ నందికొట్కూరు వారు 9 మంది ఉన్నారండి. నా పేరు రవికుమార్. నేను డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం సమానత్వం, సాంఘికంగా వెనుకబడడం, ఆర్థికంగా అట్టడుగు వర్గాలని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్సైజ్ పాలసీలో గీత కులాల వారికి 10% రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి షాపులు కేటాయించడం, వైట్ షాపులు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ నెల 11వ తారీఖున మేము గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తదుపరి ఈ రోజున డ్రా తీయటం జరుగుతుంది. పోయిన నెల 11 నోటిఫికేషన్ ఇప్పుడు డ్రా తీయటం జరుగుతుంది. ఈ డ్రాలో భాగంగా మొత్తం 11 షాపుల్ని కేటాయించడం జరిగింది. ఈ 11 షాపుల్లో మొత్తం 101 మంది 2 లక్షల ధరావత్తు ఒక్కొక్కళ్ళు చెల్లించి తిరుపతిని టూరిజం హబ్ గా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పరుస్తుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసరావు తెలిపారు. తిరుపతి ప్రయాగరాజ్ ప్యాకేజీ టూర్ బస్సును మంగళవారం ఉదయం అల్పిరి గరుడ సర్కిల్ వద్ద జెండా ఊపి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసరావు ప్రారంభించారు. మహాకుంభమేళాలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే విధంగా మంగళవారం, బుధవారంతో పాటు ఈ నెల 18వ తేదీన పర్యాటక శాఖ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసరావు తెలిపారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేశారని ఆయన చెప్పారు. మహాకుంభమేళాలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసమని ఆయన తెలిపారు.
ఓం నమో వెంకటేశాయ. తిరుపతి తిరుమల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ టూరిజం తరపున ఈరోజు ఒక బస్సు, రేపు ఒక బస్సు, 18వ తారీఖున మరొక బస్సు, 3 బస్సులు ఇక్కడి నుంచి కుంభమేళా కోసం ప్రయాగకు తిరుపతి నుంచి ప్రయాణించే భక్తులకు దారి పొడవునా ఎవరైనా పోవాలనుకుంటే ఖాళీలుంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే భక్తులకు ప్రయాగకు వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానాలు చేసి పుణ్యం పొంది భగవంతుడి ఆశీర్వాదాలు తీసుకొని పుణ్యం చేకూరుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇది దాదాపు 100-140 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. అటువంటిది మన ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాని మోదీజీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించాలని, భక్తులకు మోక్షం పొందాలని, ఇటువంటి సమయంలో త్రివేణి సంగమంలో పుణ్యము స్నానాలు ఆచరిస్తే పుణ్యము చేకూరుతున్న ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం. అన్ని ట్రైన్లు ఉన్నాయి, ఏరోప్లేన్లు ఉన్నాయి, దాంతోపాటు భక్తులకు బస్సులు కూడా ఏపీ టూరిజం శాఖ ప్రవేశించడం చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్యంగా మన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ని తిరుపతి నుంచి తిరుపతి తిరుమల ఒక ఆధ్యాత్మిక నగరం, పుణ్యక్షేత్రం, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వెలసే ఉన్న నిలయం, ఇటువంటి నిలయాన్ని టూరిజం హబ్గా చేస్తాననేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడి నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాలు ఈ యొక్క ప్రయాగ కోసం, త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి కోసం, కుంభమేళా కోసం ఈ బస్సులు ప్రారంభించడం, భక్తులకు సౌకర్యం కల్పించడం మనస్ఫూర్తిగా ఇటు ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన ముఖ్యమంత్రి గారు 17వ పుస్తక ప్రదర్శనలో 8వ తేదీ విశాలాంధ్ర బుక్ హౌస్ పై దాడి చేసిన జన్ కిరణ్ కుమార్, సురేష్ నాయక్, రమేష్ బాబు మరియు 10 మందిపై అలిపిరి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగిందని తిరుపతి వేదికల సమైక్య తరపున పట్టణంలోని పలువురు మేధావులు, ప్రజా సంఘాల నాయకులు జిల్లా ఎస్పీని కలిసి పుస్తకాలయాలపై జరుగుతున్న దాడుల గురించి, తిరుపతి నగరాన్ని కేంద్రంగా చేసుకుని జరుగుతున్న అసత్య ప్రచారాల గురించి ఆయన దృష్టికి తీసుకురావడం జరిగిందని, తిరుపతిలో జరిగిన అసత్య ప్రచారాల ఘటనలను, పుస్తకాలపై జరిగిన దాడి వీడియోలు ఎస్పీ సావధానంగా తిలకించి సున్నితమైన తిరుపతిలో ఇటువంటి చర్యలను సహించమని, అప్పటికప్పుడే తిరుపతి ఈస్ట్ డీఎస్పీకి తగిన విధంగా ఆదేశాలిచ్చి కేసు నమోదు చేయమని ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు ఐక్యవేదిక నాయకులు తిరుపతిలో జరిగిన ఘటనలను వివరించారు. ఆమె తీవ్రతను గుర్తించి వెంటనే అలిపిరి ఎస్ఐ నాగార్జునారెడ్డికి ఆదేశాలు జారీ చేసి కేసు నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు బాధితులైన విశాలాంధ్ర బుక్ హౌస్ సి శంకరయ్యని విచారించి కేసు నమోదు చేయడం జరిగిందని, సమస్యపై చొరవ తీసుకుని వెంటనే స్పందించిన ఎస్పీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు పి అంజయ్య, రాఘవ, వాక ప్రసాద్, పరమేశ్వర్, ఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇతర మత గ్రంథాలు అమ్మకూడదని పుస్తకాల మీద దాడి జరిగింది. దీనికి పుస్తక ప్రియులమైన ఈ తిరుపతి వాసులు మేమందరం కలిసి పుస్తకాల మీద దాడిని నిరసిస్తూ ఒక ప్రదర్శన చేస్తున్నాము. దాడిని ఖండిస్తూ దీన్ని చూసిన ప్రజలందరూ, తిరుపతి పుర ప్రజలందరూ, పుస్తక ప్రియులు, మేధావులు అందరూ తప్పనిసరిగా ఈ ప్రదర్శనలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. బాలాజీ కాలనీ పూలే విగ్రహం దగ్గర నుంచి 4 కాళ్ల మండపం వరకు రేపు అంటే 11వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతుంది. మీ ప్రదర్శనకు వచ్చేవాళ్ళు వారికి ఇష్టమైన ఒక పుస్తకాన్ని తీసుకురావాల్సిందిగా ఆ పుస్తకం పట్టుకొని శాంతియుత ప్రదర్శన చేద్దామని నిర్ణయించడమైనది. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం నందు బీజేపీ పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగబోతు రమేష్ నాయుడు మాట్లాడుతూ, దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి చాలా మంది చాలా రకాలుగా చెప్పడం జరుగుతుంది. కానీ మన ప్రీతమ నేత దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ఎన్నో కష్టాలను చూస్తున్నాం.
కాబట్టి కష్టాలను అధిగమించి బీజేపీ పార్టీని దేశ నలుమూలలా విస్తరించేటట్లు కృషి చేస్తున్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వంలో కూటమి అభ్యర్థులు మనస్పర్ధలు ఉన్న కారణంగా కొందరు కలవలేకపోతున్నారు. వారందరినీ సమన్వయం చేసుకుని వెళ్తామని తెలియజేశారు. అన్నమయ్య జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు అరమాటి శివగంగారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముందు నుంచి రాయచోటి పట్టణం నందు శ్మశాన వాటిక కోసం ఎన్నోసార్లు అధికారులకు తెలియజేయడం జరిగింది. కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారు. రాయచోటి పట్టణంలో గున్నికుంట్ల రోడ్డు సమీపంలో శ్మశాన వాటిక పూడ్చివేయడం జరుగుతుందని తెలియజేశాం. కానీ ఇంతవరకు ఎవరూ పట్టించుకోవడం లేదని తెలియజేశారు. పనిచేస్తున్నారు, అది చాలా దుర్భాగ్యం. ఎందుకంటే గతంలో మేము చాలా రోజుల నుంచి కూడా కుంట దగ్గరే కాకుండా రాయచోటి చుట్టుపక్కల గాలివీడు రోడ్డు ఉన్నటువంటి ఏటి గడ్డను కూడా మొత్తం శ్మశానాలు వేసుకునేదానికి ఆస్కారం లేకుండా పోయింది. వేసింతోనే మనుషులు వేస్తున్నారు. ఇప్పుడు సమాధి వేయాలంటే కూడా ఎముకలు వస్తున్నాయి. అయితే కూడా అక్కడ కూడా లేదని తెలుసు. ఏ రూట్లో కూడా ఏ పక్క కూడా 4 దిక్కులు కూడా శ్మశాన వాటిక లేదు. ఇది చాలా అవసరమైంది. మనిషి చివరి జీవితం అంతా ప్రతి ఒక్కరికి మరణం తప్పదు. కనీసం మరణించినప్పుడు మనము 6 అడుగులు తావు కూడా ఇయ్యలేని పొజిషన్లో మనం ఉంటే ఇది చాలా దారుణము. దీన్ని ఇమీడియట్లీ అధికారులు తీసుకొని చర్యలు తీసుకొని ఇక్కడ అందరి కోసం, హిందువులందరి కోసం శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఢిల్లీలో బీజేపీ సాధించినటువంటి విజయం ఏదైతే ఉందో అదొక కేస్ స్టడీగా తీసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కూడా 27 సంవత్సరాలకు గాను భారతీయ జనతా పార్టీ పోరాడి ఓపిక బట్టి ప్రజల పక్షాన నిలిచి విజయాన్ని సొంతం చేసుకునింది. అది ఎవరి మీద? అర్బన్ నక్సలైట్ల మీద. కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి తేనె పూసినటువంటి కత్తి. అతను పంజాబ్లో విజయం సాధించడం కోసం ఖలిస్తాన్ ఉగ్రవాదులతోటి చేతులు కలిపినటువంటి వ్యక్తి. అలాంటి కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో పొద్దున్న లేచినాంచి అబద్ధాలను సైతం. విశాఖ నగరంలోని సాగర్ తీరంలో రిషికొండ వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలకు కుప్పలు తెప్పలుగా తాబేళ్లు చిక్కుకున్నాయి. వాళ్ళలో భారీగా చేపలు చిక్కుకున్నాయని మత్స్యకారులు బోటుపై ఆనందంగా ఒడ్డుకు చేరుకున్నారు. అయితే వల విప్పి చూడగా వారి ఆశలపై నీళ్లు చల్లుతూ వందలాది తాబేళ్లు దర్శనమిచ్చాయి. దీంతో చేసేదేమీ లేక వలలు విప్పి తాబేళ్లను సముద్రంలోనికి విడిచిపెట్టారు. తమ కష్టార్జితం అంతా వృధా అయిందని మత్స్యకారులు నిట్టూర్చారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.